దమయంతి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండి రామచంద్ర విక్రమ్కు రాత గురించి చెప్పిన సీను అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక విక్కీది రాధది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం తెలుసుకున్న ప్రియా దమయంతి ఇద్దరు కూడా ఇంకా నల్లపూసల కార్యక్రమంలో ఆ విషయాన్ని బయట పెట్టాలని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత భవానీ శంకర్ ఫోన్ చేస్తాడు. భవానీ శంకర్ ఫోన్ చేసి అర్జెంటుగా రా చెల్లమ్మ అని చెప్పనేసరికి ఇంకా భవానీ శంకర్ దగ్గరికి హడావిడిగా వెళ్తుంది దమయంతి. అయితే ఏంటన్నయ్య ఎందుకు రమ్మని చెప్పావు అనగానే నాకు ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుందమ్మా. రేపు నల్లపూసల కార్యక్రమంలో తన మెడలో ఈ మంగళసూత్రాలు నల్లపూసలు వేసేసాడంటే ఇంకా వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి కాస్త నిజం పెళ్లి అయిపోతుంది. ఎందుకంటే అగ్రిమెంట్ పెళ్లి ఇప్పుడు ఆపడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు అందరి ముందు ఒప్పుకున్నారు నల్లపూసల కార్యక్రమానికి. వాళ్ళు ఏదైతే అదే అయింది, సంవత్సరం వరకు భార్యాభర్తలమే కదా అని ఒప్పుకుని నల్లపూసల కార్యక్రమం చేసేస్తే మరి అప్పుడు ఏంటి పరిస్థితి అనగానే అదేంటని అలా అంటున్నావు, వాళ్ళు చెయ్యకముందే నిజాన్ని బయట పెడితే సరిపోతుంది కదా. అవును చేసుకున్నాము, ఇప్పుడేంటి 1 ఇయర్ పాటు మేమిద్దరం కలిసే ఉంటాము, నాకు ప్రియని చేసుకోవడం ఇష్టం లేదు అని తెగేసి చెప్తే విక్రమ్ కృష్ణ అప్పుడేం చేస్తావు? ఇప్పటి వరకు విక్రమ్ కృష్ణ చెప్పలేదు, ఇప్పుడు తెగేసి చెప్పాడే అనుకో, చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడే అనుకో, అప్పుడు ప్రియ పరిస్థితి ఏంటి? ప్రియ ఊరుకుంటుందా? ఒప్పుకోగలదా? విక్రమ్ కృష్ణ చెప్పిన నిజాన్ని తట్టుకోగలదా? తట్టుకోలేదు కదా. అందుకే ఇప్పుడు ఆ నల్లపూసలు కార్యక్రమం జరగకుండా మనమే ఆపాలి అని చెప్పనేసరికి మనమేలా ఆపుతామన్నయ్య, ఆల్రెడీ నాకు ప్రియకు ఇష్టమే అని చెప్పేశాను, ఇప్పుడు నేను ఎలా బయట పెట్టాలి? బయట పెట్టడానికి అవకాశం లేదు కదా అని చెప్పనేసరికి ఆపడం నా వల్ల కాదన్నయ్య, ఇప్పుడు నేను ఏదైనా అన్నా మళ్ళీ క్షణానికో రకంగా మారిపోయింది అని నా మీద నింద వేస్తారు, నేను చేయలేనన్నయ్య, నా వల్ల కాదు అంటూ మాట్లాడుతుంది. అది కాదమ్మా, ఆలోచించు, ఏదో ఒకటి ఆలోచించు, ఆ కార్యక్రమం దానంతట అదే ఆగిపోవాలి, నీకు కానీ నాకు కానీ ఇందులో ఏ ప్రమేయం లేదు అని తెలియాలి, ఖచ్చితంగా ఆగిపోవాలి అని చెప్పనేసరికి ఆగిపోవాలంటే ఇప్పటికిప్పుడు ఎలాంటి అవకాశం ఉంటుందన్నయ్య? అవకాశం లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది అని చెప్పనేసరికి ఏంటన్నయ్య ఏంటా మార్గం? జైల్లో ఉన్న సీనయ్య అని చెప్పనగానే ఏంటి సీనయ్య? సీనయ్య ఎలా ఆపుతాడు? అయినా తన కూతురికి నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది అంటే సీనయ్య సంతోషపడతాడు కానీ సీనయ్య ఆపడు కదన్నయ్య. సీనయ్యతో ఎవరు ఆపిస్తారు? అయినా ఆపించడానికి సీనయ్య బయట ఉన్నాడా బెదిరించడానికి? జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నవాడిని మనం ఎలా బెదిరిస్తాము అని చెప్పనగానే బెదిరించడం కాదు, వాడికి చావు భయం చూపించాలి. వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా అక్కడ నల్లపూసల కార్యక్రమం ఆగిపోతుంది, అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది అనగానే అర్థం కాలేదన్నయ్య. జైల్లో ఉన్న సీనయ్యకు ప్రమాదం రావాలి, ప్రాణాపాయ స్థితిలోకి సీనయ్య వెళ్ళిపోవాలి, అప్పుడే వీటన్నింటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అనేసరికి అర్థమైంది అన్నయ్య. ఇప్పుడు సీనయ్యకి ప్రమాదం తలపెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నీ ఉద్దేశం. మరి ఇప్పటికిప్పుడు సీనయ్యకి ప్రమాదం ఎవరు తలపెడతారు? ఎలాంటి ప్రమాదం మనం తెచ్చిపెట్టగలం? అది అవ్వదు కదన్నయ్య. ఇప్పటికిప్పుడు సీనయ్య దగ్గర ఎవరూ లేరు కదా, మనం మనిషిని పంపించాలన్నా అవకాశం లేదు కదా. మరి ఇప్పుడు సీనయ్యను ఎలా మనం ఏదైనా చేయగలుగుతాము? చేసే అవకాశం లేదు కదా అని చెప్పాను. కానీ ఎందుకు లేదమ్మా, మన వాడొకడు జైల్లో ఉన్నాడు, మనం ఎప్పుడు అంటే అప్పుడు ఆ సీనయ్యకి ప్రమాదం తలపెడతాడు అనగానే అన్ని ఏర్పాట్లు చేసావన్నీ అనగానే అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు దేని గురించి భయపడద్దు, సీనయ్యని అంటే చావు అంచుల వరకు తీసుకెళ్ళి వదిలేమని చెప్తాను అనేసరికి సరే అన్నయ్య, ఆ వార్త ఎలా అయినా సరే వచ్చేస్తుంది కాబట్టి రేపు ఆ ఫంక్షన్ ఆగిపోతుంది అని చెప్పాను. కానీ అవును నిజమే, సరే నేను వెంటనే వాడికి ఫోన్ చేస్తాను అని వాడికి ఫోన్ చేస్తాడు. చేసి
నీకు చెప్పాను కదరా సీనయ్య అనేవాడిని అని చెప్పాను, కానీ అర్థమైంది గురువుగారు, ఏం చేయాలో నాకు అర్థమైంది. వాడు చావకూడదు, అలా అని చావు బ్రతుకుల మధ్య ఉండాలి, అర్థమైంది. నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్గా ఉండండి, ఏం జరిగినా కానీ నేను చూసుకుంటాను అని. వెంటనే ఇంకా వాడు కాస్త సీనయ్య ఎక్కడో ఒక చోట కూర్చుని ఉండగా వెళ్ళి సీనయ్యని కత్తితో పొడిచేస్తాడు. ఏంట్రా నేనేం చేశాను అనగానే దమయంతి గారు భవానీ శంకర్ గారు చెప్పినట్టు చెయ్యాలి కదరా, నిన్ను కత్తితో పొడవమని చెప్పారు, చావు అంచుల వరకు తీసుకువెళ్ళమన్నారు, వెళ్ళావా చావు అంచుల వరకు అంటూ వాడిని 2 పోట్లు పొడిచేసరికి ఈలోపు జైలరు వీళ్ళంతా వచ్చేసి ఇంకా గబగబా వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా కరెక్ట్గా ఇక్కడి నుంచి పద్మమ్మాళ్ళ ఇంటికి బయలుదేరతారు. బయలుదేరడంతో రామచంద్రకి ఫోన్ వస్తుంది, తర్వాత విక్రమ్ కృష్ణకి ఫోన్ వస్తుంది. వీళ్ళిద్దరికీ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ నిజాన్ని బయట పెట్టాలని అనుకోరు. అన్నయ్య వాళ్ళకి ఫోన్లు వచ్చినట్టున్నాయి, నాకు ఏ ఫోను రాలేదు, వాళ్ళు సైలెంట్గా వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారు, నిజాన్ని చెప్పట్లేదన్నయ్య, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను, కానీ నీకు కూడా ఫోన్ చేపిస్తాను, నువ్వు నిజాన్ని బయట పెట్టమ్మా అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని ఇంకా వెంటనే జైలర్తో దమయంతికి ఫోన్ చేపిస్తాడు. జైలర్తో దమయంతికి ఫోన్ చేపించేసరికి దమయంతి కాస్త కరెక్ట్గా అక్కడ పద్మ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా, అమ్మ పద్మ అన్యాయం జరిగిపోయింది, జైల్లో ఉన్నా అని చెప్పాను, కానీ అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే అదే విక్కి జైల్లో ఉన్న సీనయ్యకు ప్రమాదం జరిగిందంట, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడంట అని చెప్పనేసరికి ఏమంటున్నారండి, ఏం మాట్లాడుతున్నారు అనగాని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, ఏ బావగారు మీకు రాలేదా, ఏ విక్రమ్ కృష్ణ నీకు రాలేదా అంటూ వాళ్ళకి రాలేదా అంటూ తప్పు పడుతూ నాకు ఫోన్ వచ్చింది, మరి మీకెందుకు చెప్పలేదో ఏంటో అని ఇంకా విషయం వాస్తా బయట పెట్టేస్తుంది. బయట పెట్టేయడంతో వెంటనే ఏమండి మనం అంతా కలిసి మా నాన్నను చూడడానికి వెళ్దామని అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి స్పృహలో ఉండడు సీనయ్య. అయితే స్పృహలో రాకపోవడంతో ఇంకా పద్మ ఇటు రాధ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఒక రకంగా సీనయ్య కూడా రామచంద్రకి ఆత్మమిత్రువే కదా, సో సీనయ్యకి అలా అయ్యింది అనేసరికి ఇంకా చాలా బాధపడతాడు రామచంద్ర కూడా. బాధపడేసరికి మొత్తానికైతే అనుకున్నది సాధించావు చెల్లమ్మ అని చెప్పి ఫోన్ కాస్త ఇద్దరు కూడా మాట్లాడుకుని సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి ఇంకా హాస్పిటల్లో 24 అవర్స్ తర్వాత కానీ ఏమీ చెప్పలేము, వెయిట్ చేయాల్సిందే అనగానే ఇంకా రోజు రాత్రికి విక్రమ్ కృష్ణని వెళ్ళిపోమని రాధ పద్మ ఇద్దరు కూడా ఉంటారు. ఇద్దరు ఉండేసరికి నాన్న నీకేంటి నాన్న ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు నిన్ను ఎవరు కత్తితో దాడి చేశారు, కత్తితో దాడి చేయవలసిన అవసరం ఎవరికుంది, ఎవరు ఇదంతా చేసే పని చేశారు అని ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ పక్కనే కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా రాధైతే. అలా బాధపడుతూ ఉన్న రాధ ఇంకా ఎంతగానో ఎక్కి 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 ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రాధా ఏడవకమ్మా, మీ నాన్నకేం కాదు, ఏడవకు, మీ నాన్నకేమీ జరగదు, మీ నాన్న లాంటి మంచి మనసున్న మనిషికి ఎప్పుడూ ఏ ప్రమాదం జరగదు, నువ్వు బాధపడకమ్మా, నువ్వు ఏడవకు, మీ నాన్నకి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారు, బాధపడకమ్మా అంటూ ఇంకా ఎంతగానో పద్మ నచ్చ చెప్తుంది, ధైర్యం చెప్తుంది కూతురికి. ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రామచంద్ర విక్కి ఇద్దరు వచ్చేస్తారు. ఇంకా పద్మను అప్పుడే ఇంటికి పంపిస్తుంది. రాధను వెళ్ళమంటే నేను వెళ్ళను, నాన్న దగ్గరే ఉంటాననేసరికి ఇంకా వీళ్ళు ఇలా పద్మమ్మ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ వస్తారు, రాధ ఉంటుంది. రాధకు డ్రెస్ తీసుకొచ్చి వెళ్ళి స్నానం చేయి రాధా అనగానే సరేనని ఇంకా రాధ అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఐసీయూదే నిలబడి ఉంటుంది. ఈలోపు విక్రమ్ కృష్ణ రామచంద్ర ఇద్దరు వస్తారు. నర్స్ వచ్చి లోపలున్న పేషెంట్ మీ తరపేనా, ఎందుకంటే బయట కొంచెం ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉంటారు, అవును మా తరపే అని చెప్పనగానే ఆయన స్పృహలోకి వచ్చారు. ఎవరో రాధమ్మంట కలవరిస్తున్నారు అనగాని నేనే రాధమ్మని అనేసరికి లోపలికి వెళ్తుంది.
మిమ్మల్ని కూడా మీరు కూడా వెళ్ళండి అనగానే రామచంద్ర ఇటు ఇద్దరు రామచంద్ర విక్కీ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. అమ్మ రాధమ్మ అంటూ స్లోగా మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు నాన్న, అసలు నీకు ఇది అపాయం ఎవరు చేశారు? నీకు ప్రమాదం తలపెట్టిన వాళ్ళు ఎవరు అనగానే విక్రమ్ బాబు అని చెప్పి విక్రమ్ని పిలుస్తాడు. విక్రమ్ కూడా దగ్గరికి వస్తాడు. రాధ చేతిలో విక్రమ్ చేయి పెట్టి, బాబు మీకు ఒక నిజం చెప్పాలి. అయ్యా రామచంద్ర గారు, మీకు కూడా ఒక నిజం చెప్పాలి. ఈ నిజం చెప్పకుండానే నా ఊపిరి ఆగిపోతుందేమోనని బెగపట్టుకుని ఉన్నాను. నా ఊపిరి చివరి శ్వాస వదిలేలోపు మీకు ఈ నిజం చెప్పాలని అనుకున్నాను అని చెప్పి ఇంకా సీనయ్య మాట్లాడతాడు. ఏమైంది సీనయ్య, దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు సీనయ్య అంటూ ఇంకా సీనయ్యని అడిగేసరికి, బాబు ఇన్ని రోజులుగా మీరు వెతుకుతున్న ఆ చిట్టి ఎవరో కాదు బాబు, మీ చేతిలో చేయి వేసిన ఉన్న ఈ రాధనే చిట్టి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ షాక్ అవుతాడు. ఏంటి నాన్న ఏమంటున్నావు? నేను చిట్టి అంటున్నావేంటి? నేను రాధను కదా, మరి చిట్టి అంటున్నావేంటి? నువ్వు మా దగ్గరికి రానంతసేపు చిట్టివేనమ్మా. నువ్వు మా దగ్గరికి వచ్చిన తర్వాతే రాధవయ్యావు. ఎందుకంటే అప్పుడు అంత పైనుంచి నువ్వు వాటర్లో పడిపోవడం వల్ల నీ గతం తాలూకు జ్ఞాపకాలు మిస్ అయ్యాయి. అందుకోసమని నీకు ఎన్ని రోజులు మేము నిజం చెప్పలేదు. నాకు ఎప్పుడైతే రామచంద్ర గారి ఇంట్లో నువ్వే రాధవి అన్న విషయం తెలిసిందో, రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసిన తర్వాత ఆ నిజం మీకు చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ చెప్పే అవకాశం రాలేదు. అదంతా సరే, ఇప్పుడు నా కూతురు చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనా సీనయ్య అని చెప్పాను. కానీ అవునయ్యా, మీ కూతురు ఈ రాధే, ఈ చిట్టి ఇద్దరు ఒక్కరే. చిన్నతనంలో మీ నుంచి దూరమైన చిట్టి నా దగ్గరికి వచ్చాగా రాధగా మారింది. నేనే పెంచి పెద్దదాన్ని చేసి పెళ్లి చేద్దామనుకున్న సమయంలో ఇలా జైలు పాలయ్యాను. ఇది కూడా ఆ భవానీ శంకర్ గారు మీ మరదలు దమయంతి వల్లే. ఈరోజు నాకు ఈ ప్రమాదం తలపెట్టింది కూడా వాళ్ళే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును, నాకు ఈ ప్రమాదం తలపెట్టింది కూడా వాళ్ళే. ఆ భవానీ శంకరు, ఆ దమయంతి గారే చిట్టి ప్రాణానికి కూడా అపాయం తలపెట్టాలని చూస్తున్నారు. నేను ఆ నిజం చెప్తే చిట్టి ప్రాణానికి ఎక్కడ అపాయం వస్తుందోనన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేకపోయాను. నన్ను అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు, కావాలని అబద్ధం చెప్పడం లేదు. తను మీ కూతురు రాధా చిట్టి ఇద్దరు ఒక్కరే అని చెప్పి ఇంకా రామచంద్రకు చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా అదంతా కాదని తన జోబిలో ఉన్న చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఉంటుంది. అది ఎవరిది? రాధ చిన్నప్పుడుది. అంటే రాధ తనకు దొరికినప్పుడు సీనయ్య కలిపి తీయించుకున్న చిన్న ఫోటోని, ఆ ఫోటోను జోబిలోంచి తీసి చూపిస్తాడు. ఇలా తీసి చూపించేసరికి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ఫోటో మీదే కదా బాబు, ఈ ఫోటోయే కదా బాబు మీ జోబీలో ఉంది అని చెప్పాను. కానీ అవును, ఈ రాధ చిట్టి అనేసరికి నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదా బాబు, ఈ రాధే మీ చిట్టి, మీ ప్రాణం, మీరు ఎంతగానో ప్రేమించిన ఈ రాధా చిట్టి ఇద్దరు ఒక్కరే బాబు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అలా అర్థం కాని పరిస్థితిలోనే ఇంకా అంటే ఎన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందు ఉన్నా తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడు ఇదంతా ఎంతో సంతోషంగా ఉంది అనేసరికి నీకు తెలియకుండానే నీ మరదల్నే నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు అనగానే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్లి కదా, కొన్ని రోజుల తర్వాత విడిపోవాలి అన్న ఉద్దేశంతో కదా జాయిన్ అయ్యారు. అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఇద్దరు ఆ ఉద్దేశంతోనే కదా చేసుకున్నారు అని
ఇంకా అనుకుంటూ ఉండేసరికి అయినా ఈ విషయం మామయ్యకి చెప్పాలి, మామయ్యకి తెలియాలి అని వెంటనే ఇంకా మామయ్య మీతో ఒక మాట మాట్లాడాలి అనగానే, సరే సీనయ్య, నీ కూతురు ఇన్ని రోజులు నా కూతురు నీ దగ్గర పెరిగింది, నీ ఇన్ని రోజులు నీ కూతురుగా పెంచావు, ఇప్పుడు నా కూతురుగా నేను పెంచుకుంటాను అని ఇంకా అక్కడి నుంచి కాస్త రాధను తీసుకుని బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మామయ్య నీకు ఒక విషయం చెప్పాలి అనేసరికి దేని గురించిరా అని చెప్పాను కానీ అది అది అంటూ ఇంకా రాధా నేను పెళ్లి చేసుకున్నామని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నానని సంబరపడుతున్నావు కదా, నిజానికి నేను రాధను నిజంగా పెళ్లి చేసుకోలేదు మామయ్య, కేవలం మా ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే, రాధా నేను అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే చేసుకున్నాం మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమంటున్నావురా, అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు ప్రియ అంటే ఇష్టం లేదు, ప్రియను నేను ప్రేమించలేదు, నేను చిన్నప్పటి నుంచి చిట్టినే కదా ప్రేమించాను, మీరంతా బలవంతంగా ప్రియకిచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో నా మనసులో ఉన్న చిట్టి కోసమే రాధను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను, సంవత్సరం పాటు అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే ఈలోపు ప్రియ నా జీవితంలోంచి వెళ్ళిపోతుంది, చిట్టి ఎక్కడున్నా వెతికి పట్టుకుని తననే పెళ్లి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు నా లైఫ్ను నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అన్న ఒకే ఒక్క కారణం చేత మాత్రమే నేను ఇదంతా చేశాను మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, ఏమంటున్నావు, నిజంగా నువ్వు రాధను అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నావా అని కానీ అవును మామయ్య అని చెప్పనేసరికి మరి రాధ నా కూతురు అన్న విషయం తెలిసింది కదా ఇప్పుడు, మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ రాధతో మాట్లాడి రాధకు నా ప్రేమ విలువేంటో చెప్పి రాధ చేతే అగ్రిమెంట్ పేపర్స్ చించేసేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల నుంచి బయటికి రాధ వస్తుంది. నాన్న అనేసరికి అమ్మ రాధ నీకొక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, నువ్వు నేను కన్న తండ్రి కూతుళ్ళుము అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దమయంతికి తెలియకూడదు. మరి దమయంతి అత్తయ్య దగ్గర మావి అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి కదా మామయ్య అని చెప్పాను కానీ దాని గురించి నేను చూసుకుంటాను, దాని గురించి నువ్వు ఆలోచించుకో. అమ్మా రాధ అర్థమైందా, నువ్వు నా కన్న బిడ్డవని తెలిస్తే నీకు ప్రమాదం ఉందని ఆల్రెడీ సీనయ్య చెప్పాడు కదా, అందుకోసమనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిజం తెలియకూడదు అనగానే సరే నాన్న మరి మా నాన్న అని చెప్పనగానే సేనయ్యని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, విక్కీ ముందు ఆ పని చూడు అనగానే వెళ్ళి బావా ప్లీజ్ బావా అనేసరికి బావా అని పిలవడంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. ఏంటి అలా చూస్తున్నారు, మీరు నాకు బావే కదా అవుతారు అని చెప్పాను కానీ ఇక్కడ పిలిస్తే పిలిచావు కానీ ఇంటి దగ్గర మాత్రం పిలవకమ్మా, సరే నాన్న అని చెప్పి ఇంకా రాధైతే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత పద్మ వీళ్ళంతా కూడా ఎలా ఉంది అనగానే బాగానే ఉంది అనేసరికి ఇంకా రాధ అత్తయ్య అనుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది, ఎందుకంటే సొంత మేనత్తే కదా, సో ఆ ఉద్దేశంతో అత్తయ్య అని పట్టుకునేసరికి అమ్మ రాధ ఏం కాదు, నాన్నకేమీ కాదు, అర్థమవుతుందా, నువ్వు ఏమీ టెన్షన్ పడకు అని గదిలోకి వచ్చిన తర్వాత వ్యక్తి ఇన్ని రోజులు చిట్టిని ప్రేమించాడు కదా, సో తను ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశం రాధకు తెలియచేయాలని రాధను ఆ క్షణం నుంచి కూడా ప్రేమించడం మొదలు పెడతాడు. ఏంటి నేను మీ మరదల్ని అని తెలిసాక కొంచెం చనివేర్పడింది అనగానే అవును అంతే కదా, మరి ఇన్ని రోజులు నేను ప్రేమించినంది చిట్టిని, చిట్టి మిమ్మల్ని ప్రేమించలేదు కదా, అంటే నేను మిమ్మల్ని ప్రేమించలేదు కదా, సరే నా ప్రేమ మీకు అర్థమయ్యి నువ్వు నన్ను ప్రేమించేటట్టు నేను చేసుకుంటాను, నీ మనసులో ఉన్న ప్రేమను బయటికి తీస్తాను అంటూ విక్రమ్ కృష్ణ చెప్తాడు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా మీరు నాకు అగ్రిమెంట్ భర్త అని ఉన్నాను, కానీ మీరు నా భావాన్ని తెలిసిన తర్వాత ఎలా ఉండాలో అలానే ఉంటాను, మీరు
నన్ను ఇష్టపడ్డారో లేదో నాకైతే తెలీదు అని చెప్పి మాట్లాడేసరికి, అదే రాధా, నా ప్రేమను నీకు రుచి చూపిస్తాను. నా ప్రేమ నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. నీ మనసు మారితే నన్ను ప్రేమించు, లేదంటే లేదు అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా రాధ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే మీ ఇష్టం అని చెప్పాను. కానీ ఇంకా చాలా సంతోషంగా విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా అలా హ్యాపీగా ఉండేసరికి రోజు రోజుకి విక్రమ్ కృష్ణ రాధల మధ్య చనువు ఏర్పడుతుంది. బావా మరదల్లే, పైగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అందరి దృష్టిలో. వాళ్ళ పెళ్ళి అలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే వాళ్ళ పెళ్ళి బంధం కొంచెం గట్టిగా ముడిపడాలి అని అనుకుంటూ రామచంద్ర కాస్త ఉంటాడు. రామచంద్ర కాస్త ఉండేసరికి ఇంకా విక్రమ్ కృష్ణ రాధను భార్యని అనుకోవడానికి సిద్ధపడుతున్నాడు కదా. రాధ మాత్రం కొంచెం విక్రమ్ కృష్ణకు దూరంగానే ఉంటుంది. ఎందుకంటే విక్రమ్ కృష్ణ రాధను ప్రేమించాడు కానీ రాధ విక్రమ్ కృష్ణను ప్రేమించలేదు కదా. సో ఆ ఉద్దేశంతో చాలా సంతోషంగా ఇంకా విక్రమ్ కృష్ణ అయితే రాధ చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఏంటి సార్, రాధా మేడం ఎక్కడుంటే అటే వస్తున్నారు, ఏంటి విక్రమ్ సార్లో ఈ మార్పు అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు సాంబయ్య. ఎందుకో విక్రమ్ కృష్ణ గారిలో చాలా మార్పు వస్తుంది. ఆయన ఎందుకో పదే పదే మార్పు వచ్చేటట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రతి క్షణం కూడా ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది అని చెప్పి ఇంకా కానిస్టేబుల్ మాట్లాడుకుంటారు. ఇంకా దమయంతికి కూడా అదే అనుమానం కలుగుతుంది. నిజంగా విక్రమ్ కృష్ణ రాధను పెళ్లి చేసుకున్నాడా, లేక ఈ అగ్రిమెంట్ పెళ్లి పేపర్ని పక్కన పెట్టి నిజంగానే రాధను పెళ్లి చేసుకున్నాడా? ఏమీ అర్థం కావట్లేదేటి మమ్మీ. వీళ్ళు ఇంట్లో బయట లోపల ఒకేలా ఉన్నారు. అగ్రిమెంట్ పెళ్ళని ఎక్కడా అనిపించటం లేదు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా చాలా చనువుగా ఉన్నారు కదా మమ్మీ. మరి వీళ్ళు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారు అని ఎలా మాట్లాడగలుగుతారు, ఏ రకంగా అంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా దమయంతి ఆలోచనలో పడుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు బేబీ. నిజంగానే విక్రమ్ కృష్ణ రాధని పెళ్లి చేసుకున్నాడా, లేక పెళ్లి చేసుకున్నట్టు నటిస్తున్నాడో కూడా తెలియడం లేదు. అసలు విక్రమ్ కృష్ణ ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని ఇంకా దమయంతి అనగానే, ఏమో మమ్మీ, నాకు అర్థం కావట్లేదు. రోజుకొక్కొక్కరికి టెన్షన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా విక్రమ్ బాబా ఏం చేస్తున్నాడో ఏం చేయట్లేదో ఏం అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి, అదే కదా ఏం మాట్లాడాలో తెలియట్లేదు అంటున్నాను. విక్రమ్ కృష్ణ నిజంగానే పెళ్లి చేసుకున్నాడంటావా అని ఇటు భవానీ శంకర్కి కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత చనువుగా ఉంటారు. బావ మరదళ్ళు అయిన తర్వాత కొంచెం చనువు ఏర్పడుతుంది కదా, అందుకోసం వాళ్ళిద్దరూ చనువుగా ఉంటారు. వీళ్ళకి అనుమానాల మీద అనుమానాలు వస్తాయి. కానీ విక్రమ్ మాత్రం రాధను తన సొంత భార్యలాగే అనుకుని భార్యతో ఏ రకంగా ఉంటారో అలాగే క్లోజ్గా ఉండడానికి చాలా సిద్ధపడేసరికి ఇంకా విక్రమ్ కృష్ణ అలా సిద్ధపడడంతో రాధ కొన్ని రోజులకి, ఏంటి మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి కదా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రాధా, నీది నాది అగ్రిమెంట్ పెళ్ళే కావచ్చు, కానీ మన ఇద్దరం భార్యాభర్తలం, పైగా బావ మరదళ్ళం. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు అన్న విషయం నువ్వు మర్చిపోయావేమో. నువ్వు గతాన్ని మర్చిపోయావు కాబట్టి నీ జీవితంలో నేను ఉన్నాను అన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు అంటూ ఇంకా రాధైతే విక్రమ్ కృష్ణతో అనగానే, ఏమో బావా నాకేమీ గుర్తులేదు అంటూ ఇంకా రాధ చెప్తుంది. చెప్పేసరికి, లేదు గుర్తు చేసుకో, నా ప్రేమ వల్ల నువ్వు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటావు, నీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇక రాధ అదే ఆలోచనలో పడుతుంది. మరి రాధకు విక్రము ఎంతలా ప్రేమించాడో, చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన అవన్నీ గుర్తొస్తాయా? మరి రామచంద్ర ఇటు విక్రమ్ కృష్ణకు తెలిసిన నిజం ఎప్పుడు బయట పెడతారు? మరి అలా బయట పెడితే దమయంతి పరిస్థితి ఏంటి, ప్రియ పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. విక్రమ్ కృష్ణ రాధా ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.